స్వామి ఎంతకాలం అవుతుంది స్టార్ట్ చేసి? 6 years అవుతుందా? అప్పటి నుంచి అన్ని వెరైటీస్ ఉన్నాయా? బిర్యానీ రైస్ తిన్నంత 100 రూపీస్లో ఉంది, 120 రూపీస్లో ఉంది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. అందులో వెజ్ క్యాబేజీ, సాంబార్. వెజ్ మీల్స్ ఎంతమ్మా? 70 రూపీస్. రైస్ సరిపడా పెడతారుగా? అదే చికెన్ కర్రీ చాలా చూస్తుంటే నోరు ఊరుతూ ఉంది. కార్తీక మాసంలో తలకాయ కర్రీ తినాలి. ఎట్లా టేస్ట్ చెప్పాలి. ఇది చికెన్ ఫ్రై బిర్యానీ అంటారు కదా, 120. ఇది ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకుంటాం 120. ఇది వైట్ రైస్, అది మామూలు వైట్ రైస్. ఇది బగారా రైస్. బగారా రైస్ కూడా ఉందా? మన దగ్గర బిర్యానీ దొరుకుతుంది స్వామి, 100 రూపాయలు. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 120. తలకాయ చికెన్, బోటి, చికెన్ ఫ్రై, బిర్యానీ, వైట్ రైస్, వెజ్ రైస్. నాన్ వెజ్ ఏది తీసుకున్నా 100 రూపీస్, వెజ్ అయితే 70. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 120 రూపీస్. అడ్రస్ వచ్చేసి ముస్రాంబాగ్, పిల్లర్ నెంబర్ 1476. టైమింగ్స్ 11 to ఈవినింగ్ 6. మన దగ్గర కంటిన్యూ వస్తూనే ఉంటుంది. మన దగ్గర బిర్యానీ వచ్చేసి 100 రూపాయలు అయ్యప్ప. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 120 రూపీస్. నాన్ వెజ్ ఏది తీసుకున్నా 100 రూపీస్, వెజ్ 70. టేక్ అవే కూడా ఉంటుంది, సేమ్ ప్రైజెస్ అంతే. చెప్పండి అయ్యప్ప. బాగా ఎక్కువ జనాలు ఇష్టపడి తినేది బిర్యానీ అయ్యప్ప. బిర్యానీ ఫ్రై తినేవాళ్ళు ఫ్రై తింటారు, దమ్ తినేవాళ్ళు దమ్ము తింటారు. ఎక్కువైతే మన దగ్గర ఫ్రై అవుతుంది. వేస్తున్నాయప్ప. ఎన్ని 2. 200 పేమెంట్ ఇవ్వాలయ్యప్ప. ఓకే అయ్యప్ప. ఇస్తున్నాయప్ప. పేమెంట్ అయిపోయిందా? 100 రూపాయలు అయ్యప్ప. 100 రూపాయలు స్వామి. రైస్ అన్లిమిటెడ్ ఉంటుంది అయ్యప్ప. పీస్ ఒకటేసారి వస్తుంది. ఆ పీస్ కూడా మీకు సరిపోతుంది. చెప్పాలి కదా, నేను కూడా చెప్తున్నా అందుకనే. ఎన్ని పేమెంట్ అయిపోయిందా? మీకు తెలియదు స్వామి. చిన్న ఫ్రై పెట్టించుకోయప్ప అక్కడ పోయి. మీరేనా 100 చేసింది? లెగ్ పీస్ చూడాలయ్యప్ప, లెగ్ పీస్ ఉందో లేదో. అవి ఉంటాయి కానీ లోపల ఎన్నో ఉంటాయి. చెప్పండి స్వామి. బిర్యానీ చెప్పండి స్వామి. పెట్టేసాను బండి, ఆడ ఏం కాదు అయ్యప్ప. 120 పేమెంట్ చేయాలి అయ్యప్ప. అయ్యప్ప 100 రూపాయలు ఇచ్చింది ఎవరు? మీరు అలాగే
రెండు अलग अलग అయ్యప్ప చెప్పాలి. తీసుకో స్వామి ఒకటి. ఇస్తున్నా స్వామి. ఏమైంది స్వామి? ఆ కారు వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చారు కదా స్వామి, ఇక్కడికి వచ్చి పోయారు వాళ్ళు. అయిపోయో స్వామి రైస్ వేసుకోండి అయ్యప్ప. అయ్యప్ప ఫ్రై పెట్టించుకోండి ఒకటి. ఇంకొకటి ఎవరికి? మాది ప్రాపర్ వచ్చేసి మిర్యాలగూడ అయ్యప్ప. మిర్యాలగూడ 6 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. అయ్యప్ప 3 బిర్యానీ 300 పేమెంట్ ఇవ్వాలి. చేస్తున్నా స్వామి, ఒక్క నిమిషం. చెప్పండి అయ్యప్ప. ఆన్లైన్ అందుబాటులో ఉందా? ఆన్లైన్ కూడా స్వామి, ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, అన్నీ ఉన్నాయి. అవి లేవు సాయప్ప. స్వామి పేమెంట్ ఇవ్వాలి 300 ఫస్ట్. ₹100 అయ్యప్ప, అన్లిమిటెడ్ తిన్నంత. పేమెంట్ కాలే కదా మీరు? ఎన్ని? 3 మీకు అయ్యప్ప. స్వామి 3 బిర్యానీ ఎవరికి? లెగ్గే కావాలా? వచ్చింది అయ్యప్ప, వచ్చింది కానీ చిన్నగా ఉన్నది. సరే 2 వేసేస్తాను వాటిని. పేమెంట్ ఇవ్వండి అయ్యప్ప. ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి అయ్యప్ప, ఎందుకంటే నేను గిరాకులు ఉంటాను అయ్యప్ప, చూసుకొని అసలు ఎవరికి చూడలేను నేను. తిన్నాక అయ్యప్ప ₹100 అయ్యప్ప, అన్లిమిటెడ్ తిన్నంత. ఎన్ని కాతే? పేమెంట్ దేదో అన్న 200. తింటారా అయ్యప్ప? అన్నీ మా అయ్యప్ప. 120 170 అయ్యప్ప. అయ్యప్ప గ్రేవీ ఎవరికి అయ్యప్ప? ఇస్తున్నా అయ్యప్ప, ఒక్క నిమిషం, 2 నిమిషాలు ఇచ్చేస్తాం అయ్యప్ప. అయ్యో ప్యాస్ గ్రేవీ అయ్యప్ప. ఇగో ఉల్లిగడ్డ గ్రేవీ వద్దా? పేమెంట్ అయిపోయింది కదా? ఇగో అయ్యప్ప లెగ్ పీస్ ఇస్తున్నా అయ్యప్ప, ఒక్క 1 మినిట్ అయ్యప్ప. ఇస్తా అయ్యప్ప. రైస్ మధ్యలో వేసా, పక్కన వేసా. ఇక్కడ కూర్చోండి స్వామి, కూర్చొని చెప్పండి. టేస్ట్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది రోటీ అండ్ తలకాయ కూర, ఇది చికెన్ కర్రీ 3 ఎలా ఉంది ఏంటి? శ్రీ సాయి లలిత మీల్స్లో ఫస్ట్ మనం బోటి కర్రీ టేస్ట్ చేస్తున్నాం. ఫుల్ వేడిగా ఉంది.
ఒట్టిగా ఫేమస్ ఎవరు, టేస్ట్ ఉంటేనే కదా. స్ట్రీట్ ఫుడ్ కానీ రోడ్ సైడ్ ఫుడ్ కానీ టేస్ట్ లేకపోతే ఎవరు రారుగా. ఆ టేస్ట్ ఉంది కాబట్టి మంచిగా చాలా బాగుంది. టేస్ట్ అదిరిపోయింది. తలకాయ కూర, బోటి కాదు తలకాయ కూర. బోటి మరి టూ మచ్ స్పైసీ లేకుండా మీడియంగా మంచిగా. అంటే బిర్యానీ ఇష్టపడే వాళ్ళు బిర్యానీ తింటారు. నాన్ వెజ్ మీల్స్కి చాయిస్ బాగుంది ఇక్కడ. బోటి, తలకాయ కూర, చికెన్ కర్రీ, ఇవన్నీ బోటీలే. నిజంగా బోటీ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిస్ అవ్వదు. చాలా బాగుంది. ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. లొకేషన్ ఇక్కడ మల్కపేట దాటగాను ముసరాంబాగ్ పిల్లర్ నెంబర్ మెట్రో పిల్లర్ A1477 దాని ఎదురుగా మంచిగా ప్లేస్ కూడా జాగా భలే ఉంది. ఇక్కడ మంచి ఖాళీగా ప్రశాంతంగా. చాలా చోట్ల రోడ్ సైడ్ పెట్టినప్పుడు ప్లేస్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. చికెన్ కర్రీ బాగుంది, బోటీ కూర బాగుంది, తలకాయ కూర బాగుంది. ప్రైసెస్ ఇంకా బాగుంది. ఈ దిల్సుఖ్ నగర్ ఉన్న వాళ్ళకి బాగా ఇదంతా అలవాటు అయిన వాళ్ళు, ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్సే ఉంటారు ఇటువంటి వాటికి. 12 to 6 వరకు అంటే ఈవినింగ్ 6 వరకు. ఇదే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నది బోటీ కర్రీ, తలకాయ కర్రీ, ఇది చికెన్. 3 రకాలు వేసారు ఇందులోనే. బోటీ, చికెన్, అదే తలకాయ కర్రీ, సూపు రెండు ఒకేలాగా ఉన్నాయి. బాగుంది టేస్ట్. మటన్ రిలేటెడ్ ఏదైనా ప్రైసెస్ టూ మచ్గా ఉంటాయి కదా. సో బోటీ లవర్స్ ఎక్కువ ఉంటారు మనకి ఇక్కడ తెలంగాణలో. తలకాయ కూర కూడా బాగా ఇష్టపడతారు విలేజ్ నుంచి వచ్చిన జనాలు. సో నేను గమనించింది ఏంటంటే రోడ్ సైడ్ ఎక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఇటువంటి మొబైల్ ఫుడ్స్లో బోటీ కర్రీ కంపల్సరీగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా బాగుంటున్నారు దాన్ని. జనాలు వదిలిపెట్టారు, ఎంత దూరం అయినా పోతూనే ఉంటారు. మరీ మంట ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా, నాన్ వెజ్ తింటే ఒక రకంగా మనకు కొద్దిగా అనిపించాలి కదా, అట్లా ఉందండి. ఒక్కో దగ్గర టూ మచ్గా వేసేస్తారు. అబ్బా మూడు కలిపిదే ఉన్నా కూడా దేని టేస్ట్ దానికే ఉంది. సూపర్. నాకైతే బోటీ తలకాయ కూర పిచ్చగా నచ్చినాయి ఇక్కడ. వెజ్ మీల్స్ అయితే 70 రూపీసే. పప్పు ఉంది, పచ్చడి ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది,
5-6 రకాలు తిన్నంత రైస్ అంటే సూపు పీసెస్ అంటే ముక్కలు ఇవ్వలేరు కదా నాన్ వెజ్ 100 రూపీస్లో అంత ఇవ్వలేరు కాబట్టి ఎవరైనా టేస్ట్ చేయాల్సింది మీ ఏరియాకి వస్తే మర్చిపోవద్దు. స్వామి కొద్దిగా రైస్ పెట్టండి నాకు కొద్దిగా అది సూప్ అయితే ఇదే పద. ఇది బిర్యానీ రైస్. నేను పీస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మరీ హెవీ అయిపోతుంది నాన్ వెజ్, నేను అంత తినలేను. బిర్యానీ చూస్తుంటే ఒట్టి రైసే తినాలనిపిస్తుంది. మంచిగా ఆ ప్రిపరేషన్లో బాస్మతి రైస్ 100 రూపాయలకి బిర్యానీలో బాస్మతి రైస్ ఇవ్వడం అంటే మామూలు కాదండి నిజంగా. ఇట్లా అంటే వాళ్ళు వంట కుకింగ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఖర్చు కొద్ది తగ్గిద్ది, కానీ ఆ బిర్యానీలో సూపు ఆహా, ఈ సూపు కరెక్ట్గా టేస్ట్ అయితేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అదిరింది ఈ సూప్, అదిరింది మామూలుగా. ఎప్పుడన్నా నాన్ వెజ్ పట్టు పట్టాలనుకుంటే రెండో ఆలోచన అవసరం లేదు. రెండు ఇక్కడ బిర్యానీ నాన్ వెజ్ మీల్స్ హెల్దీ వేలో, ఎందుకంటే అక్కడ కనపడుతున్నారు ఆ పెద్దమ్మ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఉన్నారు, ఆమె అనుకుంటా చేసేది. సూపర్. ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, అలాగే చికెన్ బిర్యానీ 2 రకాలు. అంటే ఫ్రై పీస్ బిర్యానీ అంటే మీకు తెలుసు కదా, చికెన్ ఫ్రై చేస్తారు సపరేట్గా. అది మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ చికెను ఈ బిర్యానీ రైస్ కలిపిస్తారు. దమ్ బిర్యానీ అంటే ఇంకా మీకు తెలిసిందే ప్రాసెస్. అది ముందు చికెన్లోనే బిర్యానీ రైస్ వేసి మొత్తం ప్రిపేర్ చేస్తారు, దమ్ చేయడం. ఒకసారి తింటే ఇటు సైడ్ వచ్చినప్పుడు లంచ్ టైం అయితే ఖచ్చితంగా తినాలనిపించే అంత టేస్ట్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్ నిజంగా. లాస్ట్ బయట వరకు లాగిచ్చా, అంత టేస్ట్గా ఉందన్నమాట. ఇంకోసారి ఏంటంటే టేస్ట్ లేకపోతే మనం అంతా తినలేం కదా. ఇది సాయి లలిత మీల్స్ అండ్ కర్రీస్ అనమాట. ముసరంబాగ్ పిల్లర్ నెంబర్ A 1477 ఎదురుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు మిస్ అవ్వద్దు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే. మలకపేట వచ్చినా, అటు దిల్సుఖ్ నగర్ వచ్చిన మధ్యలో ఉంది ఇది ముసరంబాగ్ అంటే. సూపర్.